నాకు మీ ప్రేమ కావాలి, మీతో ఉండే అవకాశం కావాలి. అదే నేను కోరుకున్నాను. అది ఈ రూపంలో అందింది. మీకు అందింది అంటే అది ఇంకెవరికో దూరం అయినట్టే కదా. చూడు జ్యోత్స్న, నీ మీద నాకేం కోపం లేదు, ఏదో సాధించానన్న గర్వమూ లేదు. ఇప్పుడు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే స్వాగత సత్కారాల గురించి కాదు, నీకోసం. నాతో మీకేంటి పని? నువ్వు సీఈఓగా లేకపోయినా కంపెనీలో ఉండాలి. మీ అసిస్టెంట్ కన్నా? నువ్వు నా మాటని పూర్తి చేయనివ్వడం లేదు. ఆ పూర్తి చేసే అవకాశం ఇస్తేనే నా పని పూర్తి చేశారు. నా భార్యని పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టినప్పుడు తప్ప నీ మీద నేను ఎప్పుడైనా కోప్పడ్డానా? చెయ్యాల్సినవన్నీ బావా ఈ దీప వెనకుండి వాళ్ల పని చేసుకుంటూ పోతుంటే మీరు అనాల్సింది ఏముంటుందిలే. ఇప్పుడు మీ కోపం ఎవరి మీద చెప్పండి. అది నీకు చెప్పినా అర్థం కాదులే. ఎందుకంటే చేతులు కట్టుకుని నిలబడ్డానికే అలవాటు పడ్డ జీవితాలకి కూర్చోడానికి చోటిస్తే ఎగిరి గెంతేస్తారు. కానీ శాసించే స్థాయిలో ఉన్న జీవితాలకి చిన్న అవమానం అడవిలో నిప్పురవ్వలాంటిది. అది చెట్టునే కాదు, ఏకంగా అడవినే తగలబెడుతుంది. చూడు మేనకోళ్ళ, నువ్విలా ఉండిపోకూడదనే నిన్న ఆఫీస్కి రమ్మంటున్నాను. అవసరం లేదు సీఈఓ గారు, నా మీద ఎవరు జాలి చూపించాల్సిన అవసరం లేదు. జరిగిన అవమానం చాలు. నేను ఈ క్షణమే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. ఎవరికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా వెళ్ళిపో. ఈ క్షణమే ఇంటి నుంచి కాదు, ఈ దేశం వదిలి వెళ్ళిపో. నిర్ణయాలు తీసుకునేటప్పుడు వెనక ముందు ఆలోచించని తొందరపాటే నీ చేత ఈరోజు మరో తప్పు చేయిస్తుంది. మేమెవరో నీకు వద్దనుకున్నప్పుడు నువ్వు ఎక్కడున్నా ఒకటే. ఏమండి, అదేదో బాధలో వెళ్ళిపోతాను అంటే నచ్చ చెప్పక వెళ్ళిపోమంటారా? నేను బాధలోనే కొన్ని నిర్ణయాలు తీసుకుంటాను పారిజాతం. జ్యోత్స్న భవిష్యత్ ఏమవుతుందోనని సుమిత్ర బాధపడుతుంది. అవును పిన్ని, ఈ విషయం నాన్న నాతో చెప్పాడు. ఇటు బిజినెస్ సరిగ్గా చూసుకోలేక, అటు పర్సనల్ లైఫ్ సరిగ్గా లేక నా కూతురు జీవితం ఏమైపోతుందోనని భయంగా ఉంది మావయ్య గారు అని సుమిత్ర నాన్న దగ్గర బాధపడితే, జ్యోత్స్న బాధపడుతుందని తెలిసిన కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పుడు నువ్వు చెప్పతా, అన్నీ నీ కళ్ళ ముందే జరిగాయి. నీ సంతోషాన్ని మించి నేను కోరుకునేదేం లేదు. జ్యోత్స్న సీఈఓగా ఉండాలనుకుంటున్నానని నువ్వు ఒక్క మాట అన్నావంటే నేను తాత చేతులు పట్టుకునైనా సరే ఒప్పిస్తాను. అంతేగాని నా కుటుంబం వల్ల, నా తండ్రికి పదవి ఇవ్వటం వల్ల నీ కూతురు నీకు దూరం అయిపోతుందనే బాధ నీకు ఇవ్వాలనుకోవట్లేదు. చెప్పతా, నన్నేం చేయమంటావు చెప్పు. నీకోసం ఏదైనా వదులుకోవడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం. చెప్పండమ్మా. నా నిర్ణయంలో ఎప్పుడూ మార్పు లేదు. చూడు జ్యోత్స్న, బాధ్యతలన్నీ భుజాన వేసుకుని నిరంతరం ఏదో ఒక సమస్యతో పరిగెత్తే జీవితంలో నువ్వు ఉండాలని కోరుకోవట్లేదు. నువ్వు నాతో ఉండు, నేను కోరుకున్నట్టుండు. మీ తాత, మీ నాన్న నీకు మంచి సంబంధం చూస్తారు, పెళ్లి చేసుకో. ఇదే జ్యోత్స్న, ఒక తల్లిగా నేను కోరుకునేది. నీ తల్లి మనసు ఏంటో నీకు అర్థమైందా? ఇంకా నువ్వు వెళ్ళిపోవాలనుకుంటున్నావా? ఊరుకో తాత, మనల్ని అందరినీ వదిలేసి పెద్ద మేడం గారు ఎక్కడికి వెళ్తారు? రేపటి నుంచి మీతో పాటే చక్కగా ఆఫీస్కి వస్తారు. నాకు ఆఫీస్లో పనింటి. నువ్వు మాజీ సీఈఓవి, నేను రేపటి నుంచి సీఈఓగా వర్క్ స్టార్ట్ చేస్తాను. కాబట్టి కంపెనీ లావాదేవీలు, లాభ నష్టాలు నాకు నువ్వే చెప్పాలి. సో నువ్వు మా టీంలో మెంబర్గా ఉండాల్సిందే. ఉండను అంటే? నువ్వు కోరుకునేది ఉండాలనే కదా పెద్ద మేడం. అదేమీ అసిస్టెంట్ పోస్ట్ కాదు, చైర్మన్ గారి మనవరాలి పోస్టు. నీకు ఇచ్చే రెస్పెక్ట్ నీకు ఇస్తారు. ఇస్తారా? నువ్వు పెద్ద మాయిలోడివి. పైకి ఏమీ తెలియనట్టుంటావు గాని అన్నీ వెనక నుంచి నడిపించేది నువ్వే. నేనేం చేశాను పారు? అంతా తాతయ్యే. ఏంట్రా అంతా తాతదయ్యా? చాప కింద నీరులాగా నువ్వెలా పాక్కుంటూ పోతున్నావో మాకు తెలియదనుకుంటున్నావా? ఊరికే ఏదో ఒకటి ఎందుకంటారండి? ఊరికే అండం కాదు. మీ బావేమో డ్రైవరు, నువ్వేమో పని మనిషివి. మీ మాంగారేమో సీఈఓ. ఇంకెందుకు మిగిలిన ఆ 3 కాళ్ళని కూడా తీసుకొచ్చి ఏదో ఒక పోస్ట్ ఇవ్వండి అమ్మా. 3 కాలా? అవును, 3 కాలే. కాంచన, కావేరి, కాశీ.
వాళ్ళని కూడా దించేసి ఏదో ఒక పోస్ట్ ఇచ్చారనుకో అప్పుడు మీరు మా ఇంట్లో ఉన్నట్టు ఉండదమ్మా, మేమేమి ఇంట్లో ఉన్నట్టు ఉంటుంది. ఎవరు ఏంట్లో ఏంటి పారు? అందరూ కలిసి నా మనవరాలికి అన్యాయం చేశారా? నువ్వు మళ్ళీ మొదలు పెట్టుకు పారిజాతం. ఒకే విషయాన్ని మీకు ఎన్నిసార్లు చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. శ్రీధర్ సీఈఓ అవ్వడానికి కారణం కార్తీక్ కాదా? కాదు, ఇది పూర్తిగా నా నిర్ణయమే. ఆఫీస్లో మాట, ఇంట్లో మాట ఉండదు. ఎక్కడైనా ఒకటే మాట. శ్రీధర్ని సీఈఓ చేయటం అన్నది పూర్తిగా నా నిర్ణయం. మీరు చేసిన తప్పుని ఎదుటి వాళ్ళతో చెప్పించుకుంటే గానీ మీకు బుద్ధి రాదా? కంపెనీ నష్టం గురించే తప్ప ఇంకేం మాట్లాడరు కదా. నా కొడుకుతో అగ్రిమెంట్ రాయించుకోవడం కూడా తప్పే కదా అత్తయ్య గారు. 400 మంది ఎంప్లాయీస్ ఉన్న కంపెనీని నడిపించే నా కొడుకు 4 టైర్లున్న కారు నడుపుకుంటున్నాడు. వీళ్ళిలా బందీ చేశారు కాబట్టి ఇంకా జోస్నా రెస్టారెంట్ మిగిలింది. లేదంటే నా కొడుకు స్పీడ్కి సత్యరాజ రెస్టారెంట్ సంవత్సరంలో మరో 4 బ్రాంచీలు విస్తరించుండే. మీకున్న బ్రాంచీలు మూసేసుకునే పరిస్థితికి వచ్చేది. నువ్వు సూపర్ అల్లుడు. ఆవేశంలో నిజం చెప్పేశావు. దీంట్లో మీరు ఇంత ఆనందపడే మ్యాటర్ ఏముందో. కార్తీక్ ని వదిలేసుంటే నువ్వు కోరుకున్నట్టే జరిగేది. వదలలేదు కాబట్టే జోస్నా రెస్టారెంట్లు మూతపడే పరిస్థితి రాలేదు కదా. అవును, నిజమే. నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే జోస్నా అగ్రిమెంట్ రాయించడం దాని తెలివితేటలే అల్లుడు. అంటే శివనారాయణ గారి మనవరాలు తన అపారమైన తెలివితేటలతో, ముందు జాగ్రత్తతో తనకి పోటీగా వస్తున్న మనిషిని అగ్రిమెంట్ అని స్పీడ్ బ్రేకర్ వేసి కంపెనీనే కాపాడింది. ఈ ఒక్క కారణం చాలు మా జోస్న తెలివితేటలేంటో, తనది ఎలాంటి ముందు చూపో అర్థం చేసుకోవడానికి. రే కార్తీక్, ఈ ఒక్క కారణం చాలురా. జోస్నకి సీఈఓ పోస్ట్ కాదు, ఏకంగా ఎండి పోస్టే ఇవ్వచ్చురా. మీరు చెప్పింది కరెక్టేనండి. కానీ చావు బ్రతుకుల మధ్య ఉన్న మనిషిని నిలబెట్టి అగ్రిమెంట్ మీద సంతకం చేయించుకోవడాన్ని తెలివితేటలనరు. నాకు తెలిసి అలాంటి పని చేయడాన్ని స్వార్థం అంటారు. మానవత్వం లేకపోవడం అంటారు. సంతకం చేయించుకోవడమే గొప్పతనమైతే సంతకానికి కట్టుబడి మేరు పర్వతం లాంటి నా బావ చిన్న రాళ్ల గుట్ట ముందు చేతులు కట్టుకుని నిలబడ్డం ఏమవుతుందండి? నా బావ ఔన్నత్యాన్ని కొలవడానికి సరిపడే పదాలు నా దగ్గర లేవు. మీ దగ్గర ఏమైనా ఉంటే మీరే చెప్పండి. అబ్బో, నీ భార్య ఏంట్రా నీకు ఈ రేంజ్ లో ఎలివేషన్ ఇస్తోంది? భార్యలంటే అలాగే ఉంటారు పారిజాతం. సొంత దొరికితే సెటర్ వేయడానికి రెడీగా ఉంటాడు. మావయ్య గారు, ఇంకా నేను బయలుదేరతాను. మేనేజర్ని అన్ని విషయాలు అడిగి తెలుసుకున్నావా? తెలుసుకున్నాను మావయ్య గారు. రేపటి నుంచి సరిచేయాల్సినవి కొన్ని ఉన్నాయి, అవి మీతో మాట్లాడతాను. ఓకే శ్రీధర్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మావయ్య గారు. బాబా వెళ్ళొస్తాను. అలాగే బావా. జోస్నా, మనసు మార్చుకోకు, నువ్వు మా టీంలోనే ఉంటావు. కార్తీక్, వెళ్దామా? వాటితో నాకు కొద్దిగా పనుంది, నువ్వు వెళ్ళు శ్రీధర్. అలాగే మావయ్య గారు. ఉంటాను చెల్లెమ్మా. బాయ్ అత్తయ్య గారు. జాగ్రత్త అల్లుడు. దేనికి? ఈ ఆనందంలో ఏ ఇంటికి పోతావోనని. ఆ నోరు కుదురుగా ఉండదా పారిజాతం? శ్రీధర్, నువ్వు వెళ్ళు. అలాగే మావయ్య గారు, వస్తాను. కార్తిక్, నువ్వురా. నన్నెవరూ లోపలికి రమ్మలేదేంటి? నువ్వేమైనా బయట ఉన్నావా? లోపలే ఉన్నావు కదా. మీ అమ్మ లగేజ్ లోపల పెట్టిందంటేనే అర్థం నిన్ను ఉండమని. అయినా ఇంత ఆస్తిని వదిలేసి ఎక్కడికి పోతావే? పద, మన లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. తాత బాబు ఏం మాట్లాడతాడు? అంతా నువ్వు చెప్పినట్టే చేశానురా మనవడా అంటాడు. అంతేగా, పద మాట్లాడుకుందాం రా.
వీళ్ళంతా నీ కారణంగానే మీ నాన్న సీఈఓ అయ్యాడు అనుకుంటున్నారు. నేను చెప్పినా వాళ్ళు ఎంతవరకు నమ్ముతారో తెలియదు కానీ అది మనకు మాత్రమే తెలుసు. అది పూర్తిగా నా నిర్ణయమే అని. అందుకే తాత నువ్వు చెప్పగానే నేనేమీ అనలేదు, అడగలేదు కూడా. ఎందుకు ఏమిటి అని నువ్వు అడగకపోయినా చెప్పాల్సిన బాధ్యత నాకుంది. నువ్వు సీఈఓ అయితే బాగుండు అనిపించింది, కానీ అడ్డుపడుతుందని నాకు ముందే తెలుసు. అనుకోకుండా దీప పేరు ముందుకొచ్చింది. వెనకుండేది నువ్వే కాబట్టి దీప సీఈఓ అయినా ఓకే అనుకున్నాను. దీపా చేయనంది. ఇంకప్పుడు మొదటగా నేను అనుకున్న మనిషినే సీఈఓ చేయాలని నిర్ణయించుకున్నాను. కానీ ఎందుకు? నీ ప్రశ్నకు సమాధానం నీకు చెప్పాలి. మీ నాన్న రెండో పెళ్లి చేసుకున్నాడనే మీ అమ్మ ముందు మీ నాన్నని కొట్టాడు. నాకు కావేరికి పుట్టిన బిడ్డే. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇంటి నుంచి గెంటేశాను. అది కాదు మామయ్య గారు, నేను చెప్పేది ఒక్కసారి మీరు బయటకు పోరా కుక్క. నేను చేసిన తప్పే నా కూతురు కూడా చేసింది. అదే నేను చేసిన తప్పు. నేను తొందరపడకుండా మరో పరిష్కారం ఎత్తుకుంటే ఈరోజు నా కూతురు భర్త లేని ఆడదానిలా బ్రతకాల్సిన అవసరమే ఉండేది కాదు. నా కూతురు జీవితానికి నేను అన్యాయం చేశాను. న్యాయం చేయాలంటే ముందు నేను నీ తండ్రిని క్షమించాలి. అది మాటలతో చెప్తే మీ అమ్మకి ఎలా అర్థమవుతుంది? అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను. మీ నాన్నని నేను సీఈఓగా ఒప్పుకున్నానని తెలియగానే మీ అమ్మ ఎంతో కొంత ఆలోచిస్తుంది. వాళ్ళిద్దరి మధ్యలో దూరం తగ్గడానికి, మళ్ళీ వాళ్ళిద్దరూ ఒక్కటవడానికి నేను చేసిన పని ఒక కారణం అవుతుందని నేను నమ్ముతున్నాను. నీ నమ్మకం నిజం అవ్వాలని కోరుకుంటున్నాను తాత. కోరుకుంటే సరిపోదు, కలపాలి. మనమే వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న దూరాన్ని తగ్గించాలి. కార్తిక్, ఈరోజు జరిగింది మీ అమ్మతో చెప్పి మీ అమ్మ మనసు మార్చే ప్రయత్నం చేయరా. నువ్వు చెప్తే వింటుందిరా. ఏమంటావు? కావేరిని తీసుకుని బయలుదేరండి. సగం సగం పంచుకోలేనని పూర్తిగా మిమ్మల్ని వేరొకరికిచ్చేశాను. ఇక్కడికి రావచ్చు వెళ్ళొచ్చు, కానీ తండ్రిగా మాత్రమే, కాంచనకి భర్తగా కాదు. మీ నాన్నని సీఈఓగా మా నాన్న ఒప్పుకున్నారంటే ఆశ్చర్యంగానే ఉంది. ఆశ్చర్యమే కానీ ఆనందం లేదమ్మా. ఆనందం ఎలాగూ ఉంటుందిలే కార్తిక్ బాబు. ఎందుకంటే కోడలు కూతురు లాంటిదైతే అల్లుడు కొడుకు లాంటివాడు. పిల్లనిచ్చిన మామ దైవంతో సమానం అంటారు. అతనికి పెట్టే హక్కు ఉంటుంది, కొట్టే హక్కు ఉంటుంది. తప్పు చేశాడని దూరం పెట్టాడు. మళ్ళీ అతనిలో మార్పుని, మంచితనాన్ని చూసి చారదీశాడు. దానికి కారణం వేరే అయ్యుంటుందక్కా. వేరేనా? అవునక్కా. ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తెలియని ఒక కుర్రాన్ని ఆపి మీ నాన్న ఎవరో అని అడిగితే అతను చెప్పే పేరుని బట్టి, అతని తండ్రి హోదాని బట్టి ఆ పిల్లాడికిచ్చే విలువ మారిపోతుంది. కానీ కొన్ని సందర్భాల్లో కొడుకు సంపాదించుకునే మంచి పేరుని బట్టి తండ్రికిచ్చే విలువ మారిపోతుంది. అలాంటి కొడుకుని కన్న తల్లిదండ్రులు అదృష్టవంతులు. అయితే మామయ్య మీరు ఇద్దరు అదృష్టవంతులే. మాట వరుసకు కూడా ఆ అదృష్టాన్ని ఇద్దరికీ కలిపి అంటకట్టదు దీపా. ఎందుకంటే అది నాకు దూరపు చుట్టం లాంటిది. నాన్న సీఈఓ అవటం నీకు ఇష్టం లేదమ్మా? మీ నాన్నని సీఈఓగా నియమించడానికి నా ఇష్టంతో పనిలేనప్పుడు నా అభిప్రాయంతో నీకేంట్రా పని? ఓకేమ్మా, ఒకవేళ నీ అభిప్రాయంతోనే జరగాల్సి వస్తే నాన్నని సీఈఓగా సరే అంటావా కాదంటావా? దీపా, నువ్వెందుకు సీఈఓగా ఉండనన్నావు? నా భర్తకు మించిన అధికారం, గౌరవం నాకు అవసరం లేదనిపించింది అత్తయ్య. ఇద్దరం కలిసి నడిచేటప్పుడే నాకంటే ఒక అడుగు నా భర్తే ముందుండాలని కోరుకుంటాను. నడిచే నడకలోనే నా భర్త ఒక అడుగు ముందుండాలని కోరుకునే నేను అందుకునే గౌరవంలో నా భర్త కంటే నేను ముందుండాలని ఎలా అనుకుంటాను? విన్నావు కదా, అది నీ భార్య అభిప్రాయం.
తన అభిప్రాయం నువ్వు అంగీకరిస్తేనే తన నిర్ణయానికి వచ్చిందా? లేదు, తనంతట తానే ఓ నిర్ణయం తీసుకుంది. నువ్వు అడిగిన ప్రశ్నకి నేను చెప్పిన సమాధానం కూడా అదే. ఇది పూర్తిగా నా తండ్రి నిర్ణయమే. దాని వెనుక ఎన్ని కారణాలైనా ఉండొచ్చు. కార్తీక్ బాబు ఏదో మామూలుగా అడిగితే నువ్వేంటి చెల్లెమ్మా దీనేదో గొడవ చేసేలా ఉన్నావు? బాగా చెప్పావు పెద్దమ్మా. మామూలుగా అయితే దీన్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలి. ఆ ఇంట్లో జరుగుతుందిలే బావా. మన ఇంట్లో కూడా జరగాలి. అట్లీస్ట్ ఫోన్ చేసైనా విష్ చేస్తే బాగుంటుంది కదా. ఈసారి కనిపించినప్పుడు అలాగే చెప్తాను కార్తీక్ బాబు. నువ్వేనా పెద్దమ్మా? ఇంకెవరూ చెప్పరా? ఆకలిస్తుందక్క, అందరికీ భోజనాలు పెట్టు. ఆ చంటిదాన్ని కూడా పిలువక్క. ఏమైంది బావా? అత్తేని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? మనుషుల్ని అర్థం చేసుకోకుండా మాట్లాడుతాడు దీపా. బావా, ఇప్పుడు నేనేమన్నానని అలిగి వెళ్ళిపోవాలి? అత్తయ్యని బాధ పెట్టొద్దు అనడం కూడా తప్పేనా? అయినా మనుషుల్ని బాధ పెట్టడానికి జోష్న పారిజాతం గారు ఉన్నారు కదా, ఆ పని మనం ఎందుకు చేయడం?